డైరెక్టర్ వివి వినాయక్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా అన్నయ్య మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు, వదిన గారు, అలాగే నా నిర్మాత రాయల్ చరణ్ నాకు ఒక మంచి సినిమాని డైరెక్ట్ చేసే అదృష్టాన్ని నాకు కలగజేశారు అన్నయ్య. ఇక్కడికి వచ్చిన అన్నయ్య అభిమానులకి, మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా నమస్కారాలు. ఒక్క నిమిషం నేను ఒక్క మాట ఎమోషనల్గా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకే ఒక మాట ప్లీజ్. ప్లీజ్ నాకు సరే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరి పేర్లు మీకు తెలియాలి, చెప్పాలని నేను అనుకున్నాను. కానీ వినే మూడ్లో మీరు లేరు. అన్నయ్య, నన్ను ఒక సరైన దారిలో మా నాన్నగారు తర్వాత, నా సినిమాలన్నీ మా నాన్నగారు కరెక్ట్ చేసేవారు. ఆ తర్వాత నన్ను సరైన దారిలో పెట్టి మా నాన్నగారు చేసిన లోటు పెద్దన్నయ్య రూపంలో మీరు నాకు తీర్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జనాన్ని చూసి తిరుపతి ఎప్పుడో సభలో, అన్నయ్య సభలో ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక దర్శకుడిగా, ఒక ప్రేక్షకుడిగా, అన్నయ్య అభిమానిగా ఒక హామీ ఇస్తున్న సినిమా సూపర్ డూపర్ హిట్. ఏమైతే అన్నయ్య సినిమాలో కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు, ద డిఎస్పి ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక్క సాంగ్కి 1,60,00,000 వ్యూస్ రావడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో జరగనటువంటి విషయం. అతి తక్కువ టైంలో అమ్ముడుతో కుమ్మేసినటువంటి దేవి గారు అండ్ మెగాస్టార్ అభిమానులు, బాస్ ఇస్ బ్యాక్. సో ఒక్కసారి ద కాస్ట్ అండ్ క్రూ అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవి గారు టు ప్లీజ్ కమ్ హియర్. వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. దేవి గారు కుమ్మేశారు, దేవి గారు కుమ్మేశారు. కాజల్, అలాగే రత్నవేల్ గారు, డైరెక్టర్ గారు అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఖైదీ నంబర్ 150 ఒక పిక్చర్ కోసం అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు మాట్లాడని అంటున్నారు. అరవింద్ గారు మాట్లాడరు, కానీ ఎవరితోనో మాట్లాడిస్తారు. మీరందరూ ఎదురు చూసేది రామ్ చరణ్, అల్లు అర్జున్, తేజు, వరుణ్, శిరీష్ వీళ్ళు మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. నేను మాట్లాడతానని కాదు, నాకు తెలుసది. అందుకని రామ్ చరణ్ని, అంటే డాడీ వస్తున్నప్పుడు, వాళ్ళ మామయ్య వస్తున్నప్పుడు ఒక విషెస్ లాగా అన్న చెప్పాలి కదా. రామ్ చరణ్, ఆల్రెడీ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ప్లీజ్ కమ్ టాక్. వాళ్ళు మాట్లాడకపోతే ఒప్పుకోరు, తర్వాత ఆర్గనైజర్స్ మీద బ్యాడ్ వస్తుంది. ప్లీజ్. అందరు నమస్కారం. అసలు అర్థం కావట్లేదు, ఇవాళ సినిమా రిలీజ్ అయినట్టు ఉంది, ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టినట్టు ఉంది. సో ముందుగా నా థ్యాంక్స్ మా వినాయక్ గారికి. ఆయన లేకుండా ఈ సినిమా అయ్యేదే కాదు. నిజంగా ఆయన ఒక డైరెక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ బాధ్యత కూడా ఆయన తీసుకుని ప్రతిరోజు చాలా చక్కగా తీసి మా డాడీని అయితే పువ్వులాగా చూసుకున్నారు. ఇంకోటి మా టెక్నీషియన్స్ అందరికీ, దేవికి, రత్నవేల్ గారికి, తోటాతరణి గారికి, అలాగే కాజల్ అగర్వాల్, వీళ్ళందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ వర్కింగ్ ఇన్ మై ఫస్ట్ ప్రొడక్షన్. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. సో January 11th వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. బన్నీ 2 minutes. అందరికీ నమస్కారం. దాదాపు 10 సంవత్సరాలు